హాయ్ మా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న దల్ దల్ వెబ్ సిరీస్ని అయితే చూశాను. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే ఈ కథ చాలా సింపుల్. దల్ దల్ అంటే ఊబి అని అర్థం. సో దానిలాగే సినిమాలోని హీరోయిన్కి బోల్డెన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడింది అన్నదే సింపుల్ స్టోరీ. అయితే ఇందులో కొద్ది గొప్ప పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం యాక్టర్గా చేసిన భూమి పెడ్నేకర్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఇంకా ఈ కొద్ది గొప్ప ఈ వెబ్ సిరీస్లో నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం ఇది ఎక్కువగా ఏదో సినిమా రెఫరెన్స్లా అనిపిస్తుంది. అంటే లైక్ మన తెలుగులోని వాటిలోని రిలీజ్ అయింది కార్తీక్ గారు కాజల్ గారు యాక్ట్ చేసిన ఒక క్రైమ్ థ్రిల్లర్. ఆ క్రైమ్ థ్రిల్లర్ జరిగిన విలన్ ఇన్సిడెంట్స్ ఇది కొద్దో గొప్ప ప్యారలల్గా ఉన్నట్టయితే నాకు అనిపించింది. అంటే ఆ సినిమా కొద్దో గొప్ప గుర్తొచ్చింది. అండ్ అలాగే ఎప్పుడైతే విలన్ తెలిసిపోతారో దాని తర్వాత నుంచి స్టోరీ ఆపేయచ్చు, బట్ దాని నుంచి ఇంకా సాగదీస్తారు. అది ఎలాగుంటుందంటే అక్కడితో చాలు అనే ఫీలింగ్ అయితే మనకు ఎక్కువగా కలుగుతుంది. అంటే అక్కడితో సినిమా అయిపోద్ది, బట్ ఇంకా సాగదీస్తారు. అండ్ అలాగే యాక్టర్స్ ఎంత బాగా చేసినా సినిమాటోగ్రఫీ ఎక్కడో అంటే మనకి డైరెక్టర్ వాళ్ళని ఇరికిద్దాం వీళ్ళు వీళ్ళని చూపిద్దాం అని చూపించిన ప్రతిసారి కూడా ఎక్కడో సినిమాటోగ్రఫీ అంత పర్ఫెక్ట్ యాక్యురేట్గా అయితే అనిపించదు. కొంతమంది ఫేసెస్ కూడా చాలా క్లియర్గా అయితే కనిపించవు. ఓవరాల్గా చూసుకుంటే ఓన్లీ భూమి పెడ్నేకర్ గారి యాక్టింగ్ కోసం మాత్రమే ఈ వెబ్ సిరీస్ని ఒకసారి చూడొచ్చు. అండ్ ఇది ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ అయితే మనం చెప్పలేం. నార్మల్గా చూసే క్రైమ్ థ్రిల్లర్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కొద్దిగా బాగున్నా దాని తర్వాత రొటీన్ టెంప్లెట్లోకి వెళ్ళిపోతుంది. చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి చూడండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోకడి ఛానల్ మా.